ఏ పోస్టులో ఉన్నా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సరే ప్రతిపక్ష తెలుగుదేశం నేతలను వేధించడమే ఆయన ప్రధాన ఎజెండాగా పనిచేస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ అధిపతిగా, నిఘా విభాగం ఐజీగా ఆయన తొలి నుంచి తెదేపా నాయకులను ఇబ్బంది పెట్టడంలోనే తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తాజాగా ఆ పోస్టును వాడేశారు. మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా దాడులు జరిపించారు. ఆయనే ఐజీ ర్యాంక్ కలిగిన ఐపీఎస్ అధికారి కొల్లి రఘురాం రెడ్డి. మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పొంగూరు నారాయణ నివాసం, వైద్య కళాశాలకు ఔషధ నియంత్రణ విభాగాధికారుల్ని పంపి ఐపీఎస్ అధికారి, ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ కొల్లి రఘురాం రెడ్డి తనిఖీలు చేయించారు. అధికారులు అక్కడ తలుపులు, బీరువాలు పగలగొట్టించి మరీ సోదాలు జరిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సహా 70 మందికి పైగా పోలీసులతో దండెత్తి 4.5 గంటల పాటు అలజడి సృష్టించారు. ఇంత చేసినా సరే మందుల క్రయ విక్రయాలకు సంబంధించిన ఎలాంటి పత్రాలు వారికి లభించలేదు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే సోదాలు జరపాలి. బాధ్యులు ఎంత పెద్దవారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రతిపక్ష తెదేపాలో క్రియాశీలక నేతే లక్ష్యంగా దాడులు చేయడాన్ని కక్ష సాధింపు చర్యలు అనకపోతే ఇంకేమనాలి? ఏదో ఉగ్రవాద శిబిరంపైకి వెళ్లినట్లు దండెత్తడం, వేధించడం కాక మరేమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బోకో హరాం వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ఐసిస్ డ్రగ్ గా పేరొందిన ట్రెమడాల్ మాదక ద్రవ్యాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని సేఫ్ ఫార్ములేషన్స్ ఔషధ కంపెనీలో మాత్రల రూపంలో తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉదంతాన్ని ముంబై కస్టమ్స్ విభాగం బయటపెట్టినా సరే ఏపీ ఔషధ నియంత్రణ విభాగం ఈ స్థాయిలో అక్కడికి వెళ్లి దాడులు చేయలేదు, పోలీసుల్ని తీసుకెళ్లలేదు. అలాంటిది నారాయణ వైద్య కళాశాలలోని మందుల దుకాణంలో అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు అందిందంటూ భారీగా పోలీసుల్ని మోహరించి దాడులు చేశారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఔషధ నియంత్రణ విభాగం ఉన్నది ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొల్లి రఘురాం రెడ్డి గతేడాది మే 4 నుంచి ఔషధ నియంత్రణ విభాగం డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్కటైనా అంతర్రాష్ట్ర నకిలీ మందుల ముఠాను పట్టుకోగలిగారా? రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మాదక ద్రవ్యాల తయారీ ముఠాల్ని, సరఫరాదారుల్ని, వినియోగాన్ని అడ్డుకోగలిగారా? కనీసం వారిపై దాడులైనా చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ లేదు అనే సమాధానమే వస్తుంది. అలాంటి ప్రధాన విధులు, బాధ్యతల్ని విస్మరించి ఎన్నికల ముంగిట నారాయణే లక్ష్యంగా దాడులు చేయడమేంటి? సోదాల పేరిట భయభ్రాంతులకు గురి చేయడం, వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లేలా చేయడం, ఎన్నికలపై దృష్టి పెట్టకుండా ఇబ్బందులు కల్పించడం, తద్వారా అధికార పార్టీకి మేలు చేకూర్చడం ఈ దాడుల వెనుక ప్రధాన లక్ష్యమనేది స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు, అధికార వైకాపా ముఖ్యుల ఆదేశాల మేరకు రఘురాం రెడ్డి ప్రతిపక్ష నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ వేధింపులకు తెగబడుతున్నారని తెదేపా ఆరోపిస్తోంది. ఇలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. రాజకీయ కక్షతోనే ఏదైతే జరిగిందో దాడి, అది రాజకీయ కక్షతోనని మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. వచ్చిన వారేమో డ్రగ్స్ కంట్రోల్ వారు మెడికల్ షాప్లో మాకేదో సమాచారం వచ్చిందని చెప్పి ఆ మెడికల్ షాప్ జోలికి పోకుండా నేరుగా నారాయణ గారి ఇంట్లోకి పోయి బీరువాలు పగలగొట్టడం, తలుపులు పగలగొట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా ఎటువంటి సంకేతాలకు వాళ్ళు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ భయపడితే భయపడేవాళ్ళు ఎవరూ లేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని. తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ సహా పలువురిపైన కేసులు బనాయించి వేధించడంలో సిట్ అధిపతిగా రఘురాం రెడ్డి కీలకంగా వ్యవహరించారు. 2020 ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటైనప్పటి నుంచి తెదేపా ముఖ్య నేతలే లక్ష్యంగా పనిచేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, నైపుణ్యాభివృద్ధి, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యుల తరపున రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని ఆయనే అమలు చేశారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను విచారణ పేరిట వేధించారు. చివరకు ఔషధ నియంత్రణ విభాగాన్ని కక్ష సాధింపు చర్యలకు వాడేశారు. ఐజీగా ఇటీవల పదోన్నతి పొందిన రఘురాం రెడ్డి ప్రస్తుతం సిట్ అధిపతిగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా, ఔషధ నియంత్రణ విభాగం ఇన్ఛార్జ్ డైరెక్టర్ జనరల్ గా 3 బాధ్యతలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు.
అయితే ఆయన ఈ పోస్టులన్నింటినీ ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకే వినియోగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.